శ్రీకృష్ణుడి జన్మాష్టమి సందర్భంగా మోతీనగర్లో ఉన్న టెంపుల్కి అయితే వచ్చేసాం. చాలా అద్భుతంగా వేద మంత్రాల మధ్యలో స్వామివారి పుట్టినరోజు వేడుకలు, బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అద్భుతంగా జరిగాయి. ఇక మన పుట్టినరోజులే ఘనంగా జరుగుతున్నప్పుడు ఆ కన్నయ్య పుట్టినరోజు అంటే ఇంకెలా ఉంటుంది చెప్పండి. చిన్నపిల్లలందరూ కూడా గోపికల వేషంలో, మగవాళ్ళైతే కృష్ణుడి వేషంలో బొట్టు పెట్టుకొని ముద్దు ముద్దుగా కనిపించారు. కన్నయ్య రూపంలో ఆయనే వచ్చాడేమో అనిపించింది కొంతమందిని చూస్తుంటే. పాటలు పాడుకున్నాం, ఆయన స్మరించుకున్నాం. చాలా చక్కగా జరిగింది శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అయితే. నేను ఒక్కదాన్ని వింటే ఏం బాగుంటుంది చెప్పండి. వేద మంత్రాలు మీ అందరికీ వినడం కోసమే కదా నేను వీడియో చేసింది. సో మీరు కూడా వినేయండి. జై శ్రీకృష్ణ అని కామెంట్ చేస్తూ. ఇకపోతే ఆఖరి ఘట్టం, కృష్ణుడు జన్మించిన రోజు ఎవరిని పూజించాలి చెప్పండి? కృష్ణుని కదా.